నమస్తే. జేఎన్ఎన్కు స్వాగతం. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ నిర్మల్ నియోజకవర్గంలో పరిధిలో పర్యటించడం జరిగింది. ఆ సందర్భంలో న్యూస్ రిపోర్టింగ్ కొరకు నేను కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. కొంతమంది గ్రామీణ ప్రజలతో నేను ముచ్చటించడం జరిగింది. ఆ సందర్భంగా నేను వాళ్ళని అడిగాను, రాహుల్ గాంధీ కొరకు మీరు ఇంతగా ఎదురు చూస్తున్నారు, మీరు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభిమానుల లేక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఓటర్ల, మీ బంధువులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అని చెప్పి ఇలా నానా విధాలుగా అడగడం జరిగింది. కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ఓటర్లం కాదని చెప్పి, కేవలం రాహుల్ గాంధీని చూడడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నామని చెప్పి, నెహ్రూ మునిమన్మడు, ఇందిరాగాంధీ మనమడు, రాజీవ్ గాంధీ కుమారుడు అన్నటువంటి ముగ్గురు ప్రధానులకు సంబంధించినటువంటి క్రమాన్ని చెబుతూ రాహుల్ గాంధీని చూడడానికి వచ్చామని చెప్పి, రాహుల్ గాంధీని చూడడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పి మరికొందరు చూడాలన్నటువంటి ఆసక్తితోనే తాము వెయిట్ చేస్తున్నట్లుగా వాళ్ళు నానా రకాలైనటువంటి జవాబులు ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇటీవల కొద్ది రోజుల క్రితం ఓట్ల చోరీ అనేటటువంటి అంశం పైన రాహుల్ గాంధీ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఆయన వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా నిర్వహించేటటువంటి తమ ర్యాలీలకు, తమ సభలకు తండోపతండాలుగా జనం వస్తూ ఉంటారు, కానీ తీరా ఫలితాలు వచ్చాక చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి అన్నటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ కేవలం ఏ కారణాల చేత జనం తమ సభలకు వస్తున్నారు, తమ కార్యక్రమాలకు వస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పట్టించుకున్నట్లుగా అనిపించట్లేదు. అంటే ఈ విషయం ఆయనకు తెలియక వ్యాఖ్యలు చేశారో లేక తెలిసే తన ఆరోపణలకు బలం చేకూర్చేటటువంటి క్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారో తెలియదు. కానీ రాజకీయ సభలకు వచ్చేటటువంటి జనాన్ని చూసి ఫలితాలను బేరీజు వేయటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలనంటే చాలా పెద్ద తప్పే కాదు, అది మూర్ఖమైనటువంటి లెక్కలుగా భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర పరిధిలోని మహాదేవపూర్ అనేటటువంటి నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఓట్లు ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి ఇటువంటి అంశానికి సంబంధించే ప్రస్తుతం బీహార్లో ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లను అలాగే మరణించినటువంటి వారి ఓట్లను ఇలా తొలగిస్తూ ఉంటే మరి గగ్గోలు పెట్టడం ఎందుకు? దాన్ని కూడా సమర్థించవచ్చు కదా. అలా చేయట్లేదు రాహుల్ గాంధీ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆయన ఉదాహరించినటువంటి మహాదేవపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, సదరు ఎన్నికలకు ముందు అక్కడ ఎవరి ప్రభుత్వం ఉందండి? కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వమే ఉంది. సిద్ధరామయ్య అక్కడ అది వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోనైతే ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా తయారీకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందో, క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఎవరుంటారండి? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులే ఓటర్ జాబితా తయారీకి సంబంధించినటువంటి పనుల్లో పాల్గొంటూ ఉంటారు. సహజంగా ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా ఆయా ప్రభుత్వాలకు అనుగుణంగానే ఆ రాష్ట్ర ఉద్యోగులు పనిచేయడం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి పరిపాటి విషయం కదా. ఇక మరో విషయాన్ని పరిశీలించినట్లయితే, ఎలక్షన్ కమిషన్ పైన చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిబద్ధత ఎంత, రాహుల్ గాంధీ నిజాయితీ ఎంత అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా తప్పు అని చెప్పి నేను ఇక్కడ ఖండించట్లేదండి. అలాగని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి ఎలక్షన్ కమిషను బీజేపీ కుమ్ముక్కయి ఈ యొక్క వ్యవహారాన్ని నడిపించాయి అనేటటువంటి ఆరోపణలను కూడా నేను సమర్థించట్లేదు. ఒకవేళ ఎన్నికల సంఘమే గనక బీజేపీతో కుమ్ముక్కయింది అనేటటువంటి ఆరోపణలు పూర్తిగా నిజమే అని చెప్పి రాహుల్ గాంధీ స్వయంగా నమ్మినట్లయితే, ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నట్లుగా డిమాండ్ చేస్తున్నట్లుగా దానికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థనా పత్రం పైన స్వయంగా ఆయన సంతకం చేసి ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం ఒక దేశంలో ఒక ప్రాపగండా క్రియేట్ చేయడం ద్వారా జనాలను
జనాల మూడ్ను తన వైపు తిప్పుకునేందుకు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ఆరోపణల అనేటటువంటిది త్వరలో అంటే కొంతకాలం తర్వాత తేలేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ పనికైనా సరే ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉంటుంది. కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం ద్వారా ఈసీ వచ్చి ఆయన ఇంటికి ఆయన అడిగిన వివరాలన్నీ ఇచ్చిపోతుందా? దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఒకవేళ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమే అని అనుకుంటే, ఆయన నమ్మితే, దానికి సంబంధించి ఇది ఎక్కడ జరిగినటువంటి వ్యవహారం అండి? కర్ణాటకలోని మహాదేవపూర్ అనేటటువంటి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం. ప్రాపర్గా అక్కడి నుండి మొదలు పెట్టాలి. మహాదికల సంఘం అధికారికి ఈ యొక్క ఫిర్యాదును అందజేయాలి. అటు తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికి ఆయన వంటి స్పందన రావట్లేదు అని అనుకుంటే, అదే విషయానికి సంబంధించి ఆయన కర్ణాటక హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఇవేమీ చేయకుండా కేవలం తాము అడిగినటువంటి ఎలక్ట్రానిక్ మోడ్లో ఇవ్వట్లేదు అని చెప్పి ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకు ఇవ్వాలండి? ఎలక్ట్రానిక్ మోడ్లో జాబితా రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వాలి? అందుకు ఆయన ఏదైనా దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు చేసుకున్నారే అనుకుందాం. కానీ ఇది వరకు ఎవరికైనా ఏ పార్టీ అయినా అటువంటి డాటా అడిగి ఉంటే, వాళ్లకు ఎన్నికల సంఘం ఇచ్చి ఉంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగి ఉంటే, రాహుల్ గాంధీకి ఇవ్వకపోతే అప్పుడు కదా ఈ ఆరోపణలు చేయాల్సింది. ఇంతవరకు దేశంలో ఎవరికి ఆ యొక్క డాటా ఎలక్ట్రానిక్ మోడ్లో ఇవ్వనటువంటి డాటాను రాహుల్ గాంధీ నాకు ఇవ్వట్లేదు అని చెప్పి గగ్గోలు పెట్టడంలో అర్థమేంటి? ఇది పరిణతి కలిగినటువంటి ఆరోపణలా, లేకపోతే దీని వెనుక ఏదైనా పక్క ప్రణాళిక ప్రకారంగా కొనసాగుతున్నటువంటి వ్యవహారమా అన్నటువంటి అనుమానాలు తలెత్తక మానవు. రాహుల్ గాంధీకి చెందినటువంటి గత చరిత్ర మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో కూడా రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, దేశ అంతర్గత వ్యవహారాలను పూర్తిగా బహిర్గతం చేయటం, ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా పరిగణించబడేటటువంటి భారతదేశాన్ని అపహాస్యం చేసేటటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. అధికారం లేనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆయన చాలా రకాల ఆరోపణలు చేస్తూ ఉండవచ్చు. కానీ రాహుల్ గాంధీ ఆయన గతంలో లాగా కాకుండా ఈ మారైనా ఎన్నికల సంఘం పైన చేసినటువంటి ఆరోపణల పైన నిలబడతారా? లేకపోతే శరమాములుగా తన వ్యాఖ్యల విషయంలోనే తడబడతారా? చూడాలి. ఇటువంటి మరిన్ని విశ్లేషణల కోసం జేఎన్ఎన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే వీడియోలను మీకు తెలిసినటువంటి 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. పైన మీ యొక్క అభిప్రాయాలను కామెంట్